హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విధమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం షెడ్యూల్స్కు సంబంధించి 4 షెడ్యూల్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. ఈరోజు షెడ్యూల్లో భాగంగా 5th, 6th అండ్ 7th షెడ్యూల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వాటికి సంబంధించిన అంశాలు కానీ జాబితాలు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే క్లియర్గా తెలుసుకుందామండి. అయితే ఈ షెడ్యూల్స్లో ఫస్ట్ 4 ఒక రకంగా ఉంటే 5th షెడ్యూల్ 6th అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎప్పుడు ఎగ్జామ్లో రెండింటిని బేస్ చేసుకుని అడుగుతున్నప్పటికీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5th, 6th షెడ్యూల్ని తెలుగు అంశాలతో పాటు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చదవాలని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుగులో రిలవెంట్గా ఆన్సర్స్ ఉంటాయి. మనం ఎందుకంటే ఎన్నిసార్లు చదివినప్పటికీ క్వశ్చన్నే కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో దాన్ని తెలుగు ఇంగ్లీష్ 2 వెర్షన్లు చూసుకొని 7th షెడ్యూల్ సపరేట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే తెలుసుకుందాం. అంటే బేసిక్ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు బిఫోర్ ఎలా ఉంది, ప్రెజెంట్ ఎలా ఉంది కంపేర్ టు 7th షెడ్యూల్. 5th, 6th షెడ్యూల్ని కంపేర్ టు చూడవచ్చు. అయితే ఇప్పుడు మీరు చూడండి, 5th షెడ్యూల్ అండి, 5వ షెడ్యూల్. ఐదో షెడ్యూల్ ఏం చెప్తుంది? షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ పరిపాలన, షెడ్యూల్డ్ పరిపాలన మరియు ప్రాంతాల గురించి పేర్కొంటుంది. షెడ్యూల్డ్ పరిపాలన మరియు ప్రాంతాల గురించి తెలుపుతుంది. షెడ్యూల్డ్ పరిపాలన మరియు ప్రాంతముల గురించి తెలుపుతుంది. ప్రాంతాల గురించి తెలుపుతుంది. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షెడ్యూల్డ్ అనే అంశమేనండి. ఇక్కడ చూడండి, దీనికి ఇంగ్లీష్ వెర్షన్ కూడా ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ provisions relating to the administration and control of scheduled areas and scheduled tribes. షెడ్యూల్డ్ ఏరియా పరిపాలన మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, మెయిన్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఒకటి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఒకటి. ఇక్కడ మీరు మెయిన్ ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి, షెడ్యూల్డ్ అనే పదం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 5th షెడ్యూల్లో తెలుగులో చదివినప్పుడు షెడ్యూల్డ్ పరిపాలన మరియు ప్రాంతాల గురించి అని ఉంటుంది. 6th షెడ్యూల్ కూడా రాసి చెప్తాను చూడండి ఒకేసారి కంపారిటివ్లీ. 6వ షెడ్యూల్, 4 రాష్ట్రాలలో, అక్కడ 4 రాష్ట్రాలు ఉంటుంది, రాష్ట్రాల్లో ఆదివాసీల ప్రాంతాల గురించి. రాష్ట్రాల్లో ఆదివాసీల ప్రాంతం గురించి తెలుపుతుంది. 4 రాష్ట్రాల్లో ఆదివాసీల ప్రాంతాల గురించి తెలుపుతుంది. ఇది 6th షెడ్యూల్ గురించి తెలిపేది. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ పరిపాలన ప్రాంతంలో ఒకటి, ఇక్కడ రాష్ట్రాల్లో ఆదివాసీల ప్రాంతం. ఈ 2 షెడ్యూల్లో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినప్పుడు మన అదని కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ షెడ్యూల్ అంటే ఏంటి, ఈ ట్రైబల్స్ అంటే ఈ షెడ్యూల్డ్ పరిపాలన, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది కంప్లీట్ డిఫరెన్స్ టు ట్రైబల్ ఏరియా అండి. సో ఆదివాసీల ప్రాంతం వేరు, ఇది వేరండి, 2 డిఫరెంట్. ఇది అసలు మీకు ఎగ్జాంపుల్ ఆదివాసీలు అనగానే యుగానికి ఒకటి సినిమా, తెలుగు సినిమా చూసి ఉంటారు కదా, కార్తీది. అందరూ ఆ సినిమాలో వాళ్ళ వెతుకుతూ పోతూ చోళుల కోసం మొదటగా కనిపించే వాళ్ళ దగ్గర వాళ్ళ వేషధారణ, వాళ్ళ కలిసి చూడకుండా మాట్లాడే ట్రాన్స్లేషన్ ఒకళ్ళు అలా ఉంటారు. ఆదివాసీలు అలా ఉంటారండి. అంటే మన భాషకి, మన సొసైటీకి ఇప్పుడు డెవలప్ అయిన దీనికి దూరంగా ఉంటూ వాళ్ళు ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న వాళ్ళ ఆచారాలని ఫాలో అవుతూ ఉంటారు. సో డిఫరెంట్ ఆదివాసీలు అనేది. సో అడుగుతుంది ఆదివాసీల లేదా షెడ్యూల్డ్. తెలుగులో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఇంగ్లీష్లో మాత్రం ఇక్కడ చూడండి సేమ్. ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్.
ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అని ఉంటుంది, ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అని ఉంటుంది. అంటే 4 రాష్ట్రాలు. నీ తెలుగులో ఏం రాస్తానండి, 4 రాష్ట్రాల ఆదివాసీలు. ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ అనేది రెండిట్లలో కామన్గా ఉంటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. అయితే షెడ్యూల్డ్ అనే పదం వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5th షెడ్యూల్ అండి. ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది, 5th కూడా ఎస్ లానే ఉంటుంది కాబట్టి 5th షెడ్యూల్డ్ అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడికి వస్తారు కల్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటండి, ట్రైబల్ అండి. ఇక్కడ ఈ ట్రైబల్ అనే పదం డిఫరెంట్. సో ఇక్కడ షెడ్యూల్డ్ అని వస్తేనేమో 5th షెడ్యూల్ 5 లాగా ఉంటుందని మీకు గుర్తుపెట్టుకోవడం జస్ట్ స్టార్టింగ్లో. ట్రైబల్ ఏరియాస్ అంటే 6th షెడ్యూల్. అందుకని మనల్ని అడుగుతుంది షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి అడుగుతున్నాడా, ట్రైబల్ ఏరియాస్ అంటున్నాడు. ట్రైబల్ అంటే 6th షెడ్యూల్, షెడ్యూల్డ్ ఏరియాస్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ అనే పదం వచ్చిందంటే 5th షెడ్యూల్ అన్న సంగతి మీ మైండ్లో గుర్తుండాలి. అదేవిధంగా ట్రైబల్ అనగానే 6th షెడ్యూల్, ఎటువంటి కన్ఫ్యూజన్ మీకు రాకూడదు అంతే. అదేవిధంగా మీకు ఫస్ట్ షెడ్యూల్ చెప్పిన తర్వాత 2, 3 కూడా కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు చదవమని. ఎందుకంటే జీతభత్యాలు అంటే 2, 3 షెడ్యూల్ అని ఆన్సర్ గుర్తురాదు మనకి. అందుకని మంత్రులైనా నేను అనుకో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మంత్రులు అనుకో నేను ఫస్ట్ మంత్రులు ఏం చేస్తారు, జీతాలు తీసుకున్నాకనే పని చేస్తారని మనం గుర్తుపెట్టుకోవడానికి, మనం బ్లేమ్ చేయడం కాదు, మన ఎగ్జాంపుల్ అంతే. సో మనం జీతభత్యాలు అంటే సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే శాలరీస్ గురించి చెప్తుంది, రాజ్యాంగ ఉన్నత పదవులు జీతభత్యాలు. మూడోది ఏంటి, జీతభత్యాలు తీసుకున్న మంత్రులు ప్రమాణ స్వీకారం చేయక ఎఫర్మేషన్ లేదా ఓత్ ఆఫ్ అన్నాం కదా, ఫార్మ్ ఆఫ్ ఓత్ అని. సో ప్రతిజ్ఞ ప్రమాణ స్వీకారాలు అంటారు. ముందు జీతాలే తర్వాత ప్రమాణ స్వీకారం. అలా కంపేర్ టు 2 చదవాలి. 4ది మామూలే, ఫస్ట్ది 4ది. తర్వాత 5, 6 షెడ్యూల్లో షెడ్యూల్డ్ పరిపాలనా ప్రాంతాలు అంటేనేమో 5th షెడ్యూల్, ట్రైబల్ ఏరియాస్ అంటే మాత్రం 6th షెడ్యూల్. ఇక్కడ ఏంటి 4 రాష్ట్రాలని చెప్పాను మీకు నేను. ఇన్ ది స్టేట్ ఆఫ్, ఆ 4 రాష్ట్రాలు చూడండి, అస్సోం, మేఘాలయ, మూడవది త్రిపుర, 4వది మిజోరాం. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ 4 రాష్ట్రాలకి క్వశ్చన్లో ఇచ్చి 6వ షెడ్యూల్కి సంబంధం కానిదంట. అంటే ఈ 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం స్కిప్ అవుతుంది, 3 రాష్ట్రాలు ఇస్తారు, ఇంకోటి ఏదో ఇస్తారు. టోటల్ ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు, ఈస్టర్న్ స్టేట్స్. సో ఈశాన్య రాష్ట్రాలు 7 ఉంటే మనకి వాటిల్లో ఉన్న స్టేట్లలోనే ఈ 4 అండి. మనం గుర్తుపెట్టుకోవడం జస్ట్ స్లైట్గా మీ కోడ్ లాగండి, జస్ట్ స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి. అమి తుమి సినిమా కూడా ఉందండి, అమి తుమి గుర్తుపెట్టుకుంటే ఆ అనే అక్షరంతో ఈశాన్య రాష్ట్రాలు అండి. ఆ అంటే మళ్ళీ చాలా ఉంటాయి, అయిపోలేండి. ఆ అనే అక్షరంతో ఈశాన్య రాష్ట్రాలు అస్సోము, అరుణాచల్ ప్రదేశ్ 2 అక్షరాలు వస్తాయి, 2 స్టేట్స్ వస్తాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ అస్సోం అని రాశాను కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లేదని మీకు మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ఇది అస్సోం అని అరుణాచల్ ప్రదేశ్ అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఉన్న అక్షరం అస్సోము. మీ అంటే మిజోరాం అండి, నేను మా అని చెప్పాల. మా అంటే మణిపూర్ వస్తుంది. మనకి ఉన్న ఈస్టర్న్ రాష్ట్రాల్లో 3 ఉంటాయండి మాతో స్టార్ట్ అయ్యి. మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం, మే అంటే మేఘాలయ. ఇక్కడ మీ తుమే అన్న, మే అంటే మేఘాలయ, మీ అంటే మిజోరాం. అంటే మణిపూర్ కూడా ఇక్కడ లేదన్నట్టు. ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఈస్టర్న్ స్టేట్స్ 7 ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ ఎగ్జామ్లో 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు ఇవి ఇచ్చేసి లేనిదని ఇంకా మణిపూర్ కానీ ఇంకో రాష్ట్రం ఇస్తారండి. ఇచ్చినప్పుడు ఈ 4 రాష్ట్రాలు ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. సో ఎగ్జామ్లో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియాలి. మెయిన్స్ రాసినా కానీ ఎగ్జామ్ పూర్వకం చెప్పదలుచుకున్నప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన దగ్గర, అంతేగాని ఊహించుకొని రాయడం అనేది ఉండకూడదు. అందుకని మీకు అమితుమి ఎందుకు పెట్టానంటే ఈ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి. అస్సోము, మిజోరాం, మీ అంటే తా అక్షరంతో త్రిపుర ఉందానికి వేరే రాష్ట్రమే లేదు, మీకు గుర్తు కోసం అంతే. మే అంటే మేఘాలయ, నేను మా అక్షరం చెప్పలేదు అంటే మణిపూర్ లేదన్నట్టు. రెండవది ఇక్కడ మీకు 6వ షెడ్యూల్ కంటిన్యూషన్ చూడండి, దీని తర్వాత కంటిన్యూ చూడండి, ఎందుకంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుందని దీనికి సంబంధించింది. 6వ షెడ్యూల్కి సంబంధించి నోట్ అని రాసుకొని మీకు అస్సోం అని గుర్తున్నా లేకపోయినా ఆ నక్షత్రం ఇంకో మిగిలిన స్టేట్ ఏంటండి, ఇక్కడ అస్సోం రాశారు. నేను చెప్పిన ఈ కోడ్ ప్రకారం నోట్ అని రాసుకొని 6th షెడ్యూల్కి సంబంధించండి. ఇది 6th షెడ్యూల్ అన్నాం కదా, 6th షెడ్యూల్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. అరుణాచల్ అసెంబ్లీ పాసెస్ రిజల్యూషన్ ఆఫ్ ఇంక్లూషన్ ఆఫ్ స్టేట్ ఇన్ 6th షెడ్యూల్ అండి. అంటే ఏంటి, 6వ షెడ్యూల్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి మనకి ఇక్కడ ఆదివాసీల ప్రాంతాలకు సంబంధించి 4 రాష్ట్రాలు. ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ తన రాష్ట్రాన్ని కూడా 6th షెడ్యూల్లో చేర్చాలని తీర్మానాన్ని ప్రతిపాదించారని అడుగుతాండి. కరెంట్ పార్టీలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఆతో ఉన్న 2 రాష్ట్రాలు, ఒకటి అస్సాం అక్కడ అయిపోతే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అండి ఇటీవల
అరుణాచల్ అసెంబ్లీ పాసెస్ రెజల్యూషన్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ స్టేట్ ఇన్ ద 6th షెడ్యూల్. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 6వ షెడ్యూల్లో చేర్చాలని ఒక తీర్మానం చేశారండి. ఆగస్టులో చేశారు ఇది తీర్మానం. సో 1 month 2 monthsకి దాని అప్రూవల్ అయిన తర్వాత దాని తర్వాత మీకు కరెంట్ పార్టీలు మళ్ళీ విడిగా చెప్తాను, కరెంట్ పార్టీ బిఫోర్ ఎగ్జామ్స్, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ అనేది 6వ షెడ్యూల్లో చేర్చాలని ఒక తీర్మానం చేశారు. సో మనకి ఇక్కడ ఏంటంటే అమిత్ మేము మీకు చెప్పినప్పుడు అస్సోం అక్కడ వెళ్తే మిగతా ఇంకోటి ఏంటి అరుణాచల్ ప్రదేశ్. సో దీన్ని చేర్చాలనే ప్రతిపాదన. అంటే ఆల్రెడీ ఉన్నది ఏంటి, ఇంకా అస్సోం అని మీకు అర్థమైపోయిందిగా. తర్వాత మీ అన్న మిజోరామే ఉంటుంది ఇక్కడ, త్రిపుర, అంటే మేఘాలయ అండి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 4 రాష్ట్రాలు మీరు చదవకుండా మీకు అలవాటు అయిపోతుంది. బట్ ఏంటంటే ఇలాంటి 4, 3 ఉన్నప్పుడు పక్కాగా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ఉండాలండి. అంటే కంటెంట్ కానీ యాక్యురసీ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వటమో అదనుకోండి ఇదనుకోండి ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా చెప్పండి ఇలాంటివి ఏం చేయకండి. అడిగితే క్వశ్చన్ 4 ఉంటాయి, మీకు ఈ కోడ్ జస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ ఒకటి చేర్చాలన్న కాబట్టి మిగిలింది అస్సోము, మిజోరాము, తానక్షంతో ఉంది, త్రిపుర మాత్రం. ఈశాన్య రాష్ట్రాలు అన్నీ తెలిసి ఉంటాయి. మీకు ఈశాన్య రాష్ట్రాలు ఏడు తెలియకపోతే దానికి నేనేం చేయలేను. బట్ ఆ ఈశాన్య రాష్ట్రాలు మీకు తెలియాలి కన్ఫర్మేషన్. అంటే మేఘాలయ ఇలా తెలిసినప్పుడు ఏంటంటే ఎగ్జామ్లో ఆదివాసీల ప్రాంతాల సంబంధం ఉన్న రాష్ట్రం, సంబంధాలు లేని రాష్ట్రం క్వశ్చన్స్ చాలా అడిగండి ప్రీవియస్లో. అలా అడిగినప్పుడు మీకు ఖచ్చితమైన ఒక మార్కు. మన షెడ్యూల్ అని వర్క్ టైటిల్ అయితే కూడా రాదు, అందుకే మీరు టైటిల్ కూడా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇది ఆదివాసీల ప్రాంతం, 5th షెడ్యూల్ అని చెప్పిందేమో షెడ్యూల్డ్ ప్రాంతం, షెడ్యూల్డ్ పరిపాలన. ఇది కంప్లీట్గా ఆదివాసీలు అంటే 6th షెడ్యూల్. సో 5, 6 షెడ్యూల్ మీరు చదివేటప్పుడు మీరంతా నేను కంపారిటివ్గా ఎలాగైతే చెప్తున్నాను, మీకు ఆల్రెడీ చదివి నోటెడ్ అయితే నో ప్రాబ్లం, మీ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి, నేను చెప్పింది ఫాలో అవ్వకూడదు. మీకు ఆల్రెడీ తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఇప్పటికీ ఉంటే ఫ్రెషర్స్ అయినా సీనియర్స్ అయినా ఎవరైనా సరే కన్ఫ్యూజ్ అవుతున్నారంటే నేను చెప్పే లాజిక్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు చదివి నోటెడ్ అయితే దానికి లాజిక్ వద్దండి, మీ మైండ్లో ఎలా ఉందో అలా చదువుకోండి. ఎందుకంటే నా ఇన్స్ట్రక్షన్స్ చెప్పేది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు అసలు చదవకుండా గుర్తులేని ఫ్రెషర్స్కి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ చదివిన దాన్ని నేను చెప్పిన దాన్ని మళ్ళీ ప్రయోగం చేయకండి, అది ఎప్పుడు రాంగ్ డైరెక్షన్ అవుతుంది. సో మీ వేలో మీరే ఫాలో అవ్వండి. తెలియకపోతే గుర్తుండకపోతే జస్ట్ ఇది మీకు గుర్తుపెట్టుకోవడానికి అంతే. సో 5th, 6th షెడ్యూల్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. షెడ్యూల్ అనే పదం వస్తే 5th, ఆదివాసీలు అనగానే 6th షెడ్యూల్, 4 రాష్ట్రాలు అనగానే నేను చెప్పిన కోడి 4 రాష్ట్రాలు. ఇటీవల ఏ రాష్ట్రాన్ని చేర్చాలనుకున్న 6వ షెడ్యూల్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇంకెటువంటి డౌట్ రాకూడదండి మీకు ఇంకా ఈ రాష్ట్రం. సో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్. అయితే మనకి క్వశ్చన్స్ అని ఇవేనండి. 5వ షెడ్యూల్ నుంచి 6వ షెడ్యూల్లో అడిగే క్వశ్చన్స్ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్, ఇటీవల ఏ తీర్మానంలో బిట్లన్నీ ఇలానే వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన షెడ్యూల్ అంటే రిమైనింగ్ 5th, 6th వరకు. 7వ షెడ్యూల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే రాజ్యాంగం మన స్వాతంత్రానికి ముందు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రస్తుతం అంత వేరియేషన్ ఉంటుందండి. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది 7th షెడ్యూల్. సో ఇప్పుడు మనం 7th షెడ్యూల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. సో దాని నుంచి కనీసం 2-3 క్వశ్చన్స్ అడుగుతారండి షెడ్యూల్స్లో. 7th షెడ్యూల్, 8th షెడ్యూల్, 9th, 10th, 11th ఫస్ట్ వాటిలో ఒక రకమైన క్వశ్చన్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ బిట్స్ పోగొట్టుకునేది, కరెంట్ పాలిటీని అప్డేట్ చేసుకోకుండా ఇవేంది 7th షెడ్యూల్ మాత్రమే. సో మీరు దయచేసి 7th షెడ్యూల్ అనేది కూడా కంపారిటివ్ చదవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అంశాలు ఏంటో క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి ఒకసారి 7th షెడ్యూల్కి సంబంధించి. 7th షెడ్యూల్ అండి. 7th షెడ్యూల్ division of powers between the union and the states అండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, the states in terms of అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి నేను చెప్తాను. అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి ఒక నిమిషం. ఇక్కడ తెలుగులో ఏంటంటే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలన అంశాలండి. పరిపాలన అంశాలు ఏ షెడ్యూల్లో నన్ను అడుగుతాడు. మనకి తెలుగులో ఇలా ఉంటుందండి. ఇంగ్లీష్లో మాత్రం మీరు డివిజన్ ఆఫ్ పవర్స్ అండి, అధికారాల విభజన. దేనికండి, కేంద్రం మరియు రాష్ట్రం.
ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు. సో తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ రెండు చూడండి. అయితే ఇప్పుడు 7th షెడ్యూల్ అనగానే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన పరిపాలనా అంశాలు అంటారు తెలుగులో, డివిజన్ ఆఫ్ పవర్స్. అయితే ఈ కేంద్ర రాష్ట్రం మధ్య అధికారాల విభజన అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 జాబితాలు మనం చదువుకునేది 3 రకాలుగా ఉంటుందని చదువుతారు. ఆ మూడింటినే జాబితాలు లిస్ట్ అంటారు. 3 జాబితాలుగా ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన 3 జాబితాలుగా ఉంటుంది. 3 జాబితాలుగా ఉంటుంది. మనం ఈ జాబితాలని చాలాసార్లు చదువుకుంటాం అండి. ఈ జాబితా అంటే ఏంటో చదువుకుంటా, క్వశ్చన్ కాన్సెప్ట్ కానీ క్లియర్గా చూడాలి మీరు. 1 కేంద్ర జాబితా అండి, కేంద్ర జాబితా. 2వది రాష్ట్ర జాబితా. 3వది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. 3వది ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా. ఇక్కడ చూడండి, 7th షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పరిపాలనా అంశాలను తెలుపుతుంది. ఆ జాబితా ఎన్ని రకాలుగా ఉంటుంది? కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు 3 రకాలుగా ఉంటాయి. 1 కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అండి. అయితే ఈ కేంద్ర జాబితా అంటే ఏంటి, రాష్ట్ర జాబితా అంశాలు అడుగుతాడు, మనం తెలుసుకుంటాం. కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ జాబితా అంటే ఏంటి, ఈ జాబితా ఏంటి, ఈ జాబితా ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఈ ఉమ్మడి జాబితాకి మరో పేరు ఏంటంటే ఆల్రెడీ మీకు భారత రాజ్యాంగం ఆధార్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ సోర్సెస్ అనే టాపిక్లో ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితాను స్వీకరించాము. ఉమ్మడి జాబితానికి సంధ్యా సమయం మండలం అని కూడా క్లియర్గా చెప్పాను మీకు. ఉమ్మడి జాబితాకి మరో పేరు సంధ్యా సమయం మండలం. సంధ్యా సమయం మండలం అని కూడా చెప్పానండి. అక్కడ ఆల్రెడీ వినుంటే ఇది మీకు రివిజన్ అండి, అంతే, నథింగ్ బట్. అయితే ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలో ఒక అంశం ఇస్తాడండి ఏదైనా. ఇది కేంద్ర పరిపాలన కేంద్ర ఆధ్వర్యంలో ఉంటుందా, లేదా రాష్ట్రం ఆధ్వర్యంలో ఉంటుందా, కేంద్ర రాష్ట్రం కలిసి ఉంటుందా? ప్లస్ ఉమ్మడి జాబితా అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా ఈ రెండింటి కలిస్తేనే ఉమ్మడి జాబితా అంటే జాయింట్ అంటే కాంకరెంట్ లిస్ట్ అంటారు మనకి తెలుగులో. అదే మన ఇంగ్లీష్లో మామూలుగా ఇంగ్లీష్ అయితేనేమో జాయింట్ అని చెప్తాం, కానీ అకార్డింగ్ టు పాలిటీ టెక్నాలజీ ప్రకారం కాంకరెంట్ లిస్ట్ అంటారు. నేను క్లియర్గా చెప్తాను తెలుగు ఇంగ్లీష్ వెర్షన్స్. అయితే ఈ కేంద్ర జాబితాలో ఏ అంశాలు, రాష్ట్ర జాబితాలో ఉమ్మడి జాబితాలు. ఎగ్జాంపుల్ చూడండి, విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు, రక్షణ, తర్వాత జనాభా లెక్కలు, రైల్వేలు, తంతి తపాలా అంటే పోస్ట్ ఆఫీస్ అండి, తెలుగు ఇంగ్లీష్లో అండి. ఓకే, సో ఇలా 4 అంశాలండి. ఇప్పుడు జనరల్గా విదేశీ వ్యవహారాలు, ఫారిన్ అఫైర్స్ చూడగానే మన రాష్ట్రం చూస్తుందా, కేంద్రం చూస్తుందా? కేంద్రం. సో విదేశీ వ్యవహారాల అనే అంశం ఏ జాబితా కిందకు వస్తుంది, ఎవరి ఆధ్వర్యంలో ఉంటుందంటే కేంద్ర జాబితా అని చెప్పాలి. మనల్ని అడిగే క్వశ్చన్స్ ఈ జాబితాలో ఉన్న అంశాలు. సో ఇలాంటి అంశాలు కేంద్ర జాబితాలు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి ఈ సబ్జెక్ట్స్ అంటారండి వీటిని మన పాలిటీ టెక్నాలజీలో. యూనియన్ లిస్ట్ కంటైన్స్ హౌ మెనీ సబ్జెక్ట్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయి, ఇలాంటి ఉమ్మడి జాబితాలు ఎన్ని వస్తాయి ఇచ్చినప్పుడు ఒక అంశం ఇచ్చి ఇంట్లో ఉన్న అంశాలు ఇలాంటి దీంట్లో ఎన్ని ఉన్నాయంటే ప్రారంభంలో 97 అండి, ప్రస్తుతం 98 ఉన్నాయండి. ఇక రాష్ట్ర జాబితా ప్రారంభంలో 66 ఉన్నాయండి, ఇప్పుడు 59 ఉన్నాయండి. దీన్ని క్లియర్గా నేను టేబుల్ రూపంలో చెప్తాను, జస్ట్ మీకు కన్ఫర్మేషన్ కోసం. జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కాబట్టి 47 ప్రజెంట్ 52 అండి, ప్రారంభం ప్రస్తుతం. సరే ఇన్ డీటెయిల్ చెప్తాను. అయితే ఈ 95 అంశాలు, 59 అంశాలు, 52 ఇలాంటి నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే కొన్ని అంశాలు ఇచ్చినప్పుడు ఇది కేంద్ర జాబితా అంటే మనం చెప్పగలిగే స్థితిలో ఉంటాం. కొన్ని అంశాలు చూస్తే రాష్ట్ర జాబితా కొంచెం. కానీ మన ఎగ్జామినర్ ఎప్పుడు అడిగినా సరే ఉమ్మడి జాబితాను బేస్ చేసుకుని అడుగుతాడు. ఎందుకయ్యా అంటే ఎడ్యుకేషన్ అంటాడు, మనకి డౌట్ వస్తుంది, కేంద్ర జాబితానా రాష్ట్ర జాబితానా, ఫండ్స్ ఇస్తుంది కదా, ఇద్దరికి లింక్ ఉంటుందా అని అడుగుతాం. సో అందుకని అది ఉమ్మడి జాబితాకి వస్తుంది. అలాంటి లిస్ట్ చూడండి కొన్ని. ఇక రాష్ట్ర జాబితా చెప్తాను. పోలీసు, ప్రజా భద్రత లేదా శాంతి భద్రత, ప్రజా భద్రత, శాంతి భద్రతలు. 3వది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మార్చిలో 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. స్థానిక ప్రభుత్వాలన్నా స్థానిక సంస్థలన్నా రెండు ఒకటండి. పంచాయతీ మున్సిపాలిటీని కలిపే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు. స్థానిక ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కదండి, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర జాబితాలో ఉంటుంది. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంఘాలు. ఇలాంటి అంశాలు రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎన్ని ఉంటాయండి, ప్రారంభం 60, ప్రస్తుతం 59 అన్నట్టు నేర్చుకోవాల్సింది. తర్వాత ఉమ్మడి జాబితాలు.
జనాభా నియంత్రణ, జనాభా నియంత్రణ. రెండవది క్రిమినల్ లా, క్రిమినల్ లా. మూడవది వివాహం. నాలుగవది విడాకులు. ఇక్కడ చూడండి, ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఇవి కంపేరిటివ్ ఉండాలండి. జనాభా లెక్కలు మీరు లిస్టు చదువుకునేటప్పుడు లిస్టు చదవమన్నాను, ఇంపార్టెంట్ చదవచ్చు. ఇక్కడ జనాభా లెక్కలు చదువుతారు. దీనికి లింక్గా చూడండి, జనాభా నియంత్రణ. 2 క్వశ్చన్స్ మీరు చదివేటప్పుడు జనాభా లెక్కలు చదువుకుంటారు, జనాభా నియంత్రణ చదువుకుంటారు. జనాభా లెక్కలు ఎవరు నిర్వహిస్తారండి? కేంద్రమే కదండి. ఇప్పుడు జనాభా సెన్సస్ స్టార్ట్ అవ్వాల్సింది మొన్న మార్చి ఏప్రిల్లో, కానీ ఈ కోవిడ్ క్రైసిస్ వల్ల ఇబ్బంది ఆపేశారు జనాభా లెక్కలు. కానీ జనాభా లెక్కలు జరగాలి. ఈ జనాభా లెక్కలు ఎవరు? కేంద్ర జాబితా. అర్థమవుతుంది. వెంటనే జనాభా నియంత్రణ అంటారు. మనం క్వశ్చన్ ఫాస్ట్గా చదివినట్లయితే క్వశ్చన్ అర్థం కాదు. అందుకని ఇట్లాంటి అంశాలు ఉన్నాయనుకోండి, ఇట్లా కంపేర్ చేసుకున్నప్పుడు మీకు అర్థం ఉంది. అంటే ఒక పక్కన రాసుకున్న టేబుల్ రూపంలో అన్ని అంశాలు కాదండి, కొన్ని చూడగానే అర్థమైపోతాయి. విమానం ఎవరి చేతిలో ఉంటే కేంద్రం అట్లా అని చెప్పొచ్చు. కొన్ని అర్థం కాని అంశాలు తెలిసినట్టే ఉంటే వీటిలో మనం మిస్టేక్ చేస్తామండి. అందుకని జనాభా లెక్కలు, ఇది జనాభా నియంత్రణ. ఓహో, జనాభా లెక్కలు కేంద్రం నిర్వహిస్తుంది. కానీ జనాభా నియంత్రణ అంటే కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరుంది? కేంద్ర ప్రభుత్వంపై ఉంది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ జనాభా నియంత్రణ చూడగానే మనకి 15 ఆర్థిక సంఘం నందకిషోర్ సింగ్, ఎన్కే సింగ్ అధ్యక్షతన ఆధ్వర్యంలో ఏర్పాటైంది 15 ఆర్థిక సంఘం. ఇక్కడ ఇష్యూ ఏంటి? జనాభా నియంత్రణ. జనాభా నియంత్రణ ఎవరి లిస్టులో ఉందంటే ఉమ్మడి జాబితాలో ఉంది. అయితే సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇప్పుడు 5 అండి. తెలంగాణ విడిపోయింది కాబట్టి ఇంతకుముందు సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే 4 రాష్ట్రాలు చెప్పుకునే వాళ్ళం. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణని సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. అంటే జనాభా పెరుగుదల పెరగకుండా కంట్రోల్ చేశారు, వృద్ధి రేటు తగ్గించారు. దానివల్ల మంచిదే కదా. అంటే జనాభా ఎంత ఒకళ్ళు లేదా 2 పిల్లలతోనే సరిపోయింది. ఇంతకుముందు 3, 4 ఫ్యామిలీకి ఉండేవాళ్ళు. సో దాన్ని కట్టడి చేయగలిగి మన సౌత్ ఇండియన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలు. నార్త్ సైడ్ రాష్ట్రాలు విపరీతంగా జనాభా పెరిగిపోయారు ఈ సంఘం ప్రకారం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఫండ్స్ ఎందుకు ఇష్యూ అయిందంటే 15 ఆర్థిక సంఘం జనాభాని బట్టి జనాభా ఎంత ఎక్కువ ఉంటే అంత ఫండ్స్ ఎక్కువ ఇస్తా అన్నారు. అంటే ఇప్పుడు జనాభాని కంట్రోల్ చేసినప్పుడు మెచ్చుకొని మనకి కొంచెం ఇవ్వాలా, లేదంటే జనాభా కంట్రోల్ చేసినందుకు మనకి జనాభా దగ్గర కాబట్టి మీకు ఫండ్స్ తగ్గిస్తాము, జనాభా అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా అనుకుంటే అందరికీ వదిలేస్తారు కదా. ఫండ్స్ అంటే కోట్లలో తేడా ఉంటుందండి, 1000 కోట్లు తేడా ఉంటుంది. అది జనాభా ప్రాతిపదిక కాదు కదా. అన్ని రాష్ట్రాలకి వెనుకబాటుతనం, ఆర్థికతనం అవి చూసుకోవాలి. మరి జనాభాని ప్రాతిపదిక చేసుకుని సిఫార్సు చేసింది. మరి దానివల్ల ఇష్యూ నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏం చేస్తారో తెలియదు. ప్రజెంట్ అయితే జనాభా నియంత్రణ చేయడంలో మన దక్షిణాది రాష్ట్రాలు విజయవంతం అయ్యాయి. నార్త్ ఇండియన్ స్టేట్స్ సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ రిలీజ్ చేయాలని 15 ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దాని మీద అలిగేషన్స్ 1 year వరకు జరిగినంత ఇష్యూస్ అదండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనాభా లెక్కలు అంటేనేమో కేంద్ర జాబితా అండి. జనాభా నియంత్రణ చేయవలసిన బాధ్యత కంట్రోల్ అనేది ఉమ్మడి జాబితా. అంటే కేంద్ర జాబితాలో ఉంటుంది, రాష్ట్ర జాబితాలో ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఉమ్మడి జాబితా అంటే. సో ఇందులో ఎన్ని అంశాలు? ఇలాంటి లిస్ట్ ఉంటుంది కదండి. ప్రారంభంలో 97, ఇప్పుడు ప్రస్తుతం 98 అన్న కదా. ఇలాంటి అంశాలు 98 ఉంటాయి కేంద్ర జాబితాలో. వీటిని జాబితా అని మన పుస్తకాలు చదువుతాం, లిస్ట్ని ఎప్పుడు చూడము. ఇలాంటి అంశాలు ఉంటాయి. ఇలాంటి అంశాలు 59 ఉంటాయి. ఇలాంటి అంశాలు 52 ఉమ్మడి జాబితాలో ఉంటాయి. మీరు కాన్సన్ట్రేషన్గా కేంద్ర రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలని మీరు ఈజీగా చూస్తే గుర్తుపట్టవచ్చు. కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉమ్మడి జాబితా మీద చూడండి. ఇలా కంపేరిటివ్ ఉన్న అంశాలు కన్ఫ్యూజ్ అయ్యి బిట్స్ ప్రీవియస్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. దాంతోపాటు ఉమ్మడి జాబితాను ఒకసారి చదవండి, బెటర్ దాన్. అంటే 47 అంశాలు మీకు తెలిసి చాలా ఉంటాయండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. విద్య అలాంటివి చాలా వస్తాయి. సో అయినా కానీ ఒకసారి చదువుకుంటే బెటర్. ఇప్పుడు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఎన్ని, రాష్ట్ర జాబితా ఎన్ని, ఉమ్మడి జాబితా ఎన్ని తెలుసుకొని దీనికి ప్రారంభం అంటే ఎప్పుడు, ప్రస్తుతం అంటే ఎప్పుడు, దీనికి ముందు ఎలా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టేబుల్ రూపంలో మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి ఒకసారి. 7th షెడ్యూల్కి సంబంధించి జాబితాలు: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. సో ఈ రెండింటికి సంబంధించి టేబుల్స్ ప్లస్ బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా మనకు తెలియాలండి. ఇక్కడ చూడండి ఉన్న పేర్లండి. కేంద్ర జాబితా, తర్వాత దీన్ని ద యూనియన్ లిస్ట్ అంటారండి. యూనియన్ లిస్ట్ ఆర్ లిస్ట్ 1 అంటారండి. లిస్ట్ 1 ఇన్ని పేర్లండి. సో కేంద్ర జాబితానే 1వది కేంద్ర జాబితా అంటే యూనియన్ లిస్ట్ 1 అన్నా కానీ కేంద్ర జాబితా. 2వది రాష్ట్ర జాబితా అండి.
రాష్ట్ర జాబితా, దాన్ని ద స్టేట్ లిస్ట్ అంటారండి. స్టేట్ లిస్ట్ ఆర్ లిస్ట్ 2 అండి. మనకి ఎగ్జామ్లో సివిల్స్ ప్యాటర్న్లో అయితే మొత్తం లిస్ట్ 1 లిస్ట్ 2 అనే ఉంటుందండి. అంతేకాని డైరెక్ట్గా కేంద్ర జాబితా అదే యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అని ఒకట్లా లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 3 ఇస్తారండి. సో ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితా దీన్ని ద కాంకరెంట్ లిస్ట్ అంటారు. CONCURRENT కాంకరెంట్ లిస్ట్, లేదా మీకు అర్థమైంది కానీ లిస్టు 3 అంటారండి. లిస్టు 3 వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు చదివేటప్పుడు లిస్టు 1 లిస్టు 2 లిస్టు 3ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 జాబితాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఎన్ని అంశాలు ఉంటాయంటే ఎలాంటి అంశాలని మనం జాబితాలో సబ్జెక్ట్స్గా గుర్తుపెట్టుకుంటామంటే ద యూనియన్ లిస్ట్ కంటైన్స్ ఒరిజినల్లీ 97, ఎట్ ప్రజెంట్ 98 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మన అంశాలనే సబ్జెక్ట్స్ అంటాం. సో ద స్టేట్ యూనియన్ లిస్ట్ కంటైన్స్ ఒరిజినల్ ఏంటండి 66, ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి 59. ద కాంకరెంట్ లిస్ట్ కంటైన్స్ 47 సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రారంభంలో. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అలా కంపేర్ చూడాలి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, దాన్నే లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3. ఈ లిస్ట్ 1 2 3ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జాబితాలను మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు ఎక్కువ. అప్పుడు మళ్ళీ లిస్ట్ 1 ఏంటని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు క్లియర్గా చెప్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి మీకు టేబుల్ రూపంలో లిస్ట్ అనేది ఇక్కడ రాసుకోండి, పర్లేదు తెలిసింది కదా లిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి మనం చదువుకుంది ప్రారంభం ప్రస్తుతం అని. అయితే మనం ప్రారంభం అంటే మీకు ఆల్రెడీ ప్రతి ఎగ్జామ్లో ప్రతి క్లాస్లో చెప్తున్నారు. మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు దాన్ని ప్రారంభం అంటారు, దీన్ని ప్రారంభం అంటారు. ప్రారంభంలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు కలవు మీకు ఇందాక చెప్పారు 97 అండి. ప్రస్తుతం అంటే 2020 అనుకోండి, డిసెంబర్ నాటికి ప్రస్తుతం అంటారు దీన్ని. ప్రస్తుతం 2020 డిసెంబర్. ఓకే, ఈ టేబుల్ సంగతి తర్వాత చూద్దాం. సో ప్రారంభంలో ఎన్ని అంశాలు కలవంటే రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో సబ్జెక్ట్స్ అంటారు దీన్ని. 97 సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఒరిజినల్లీ, సబ్జెక్ట్స్ అంటారు. మీకు ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే పాలిటీ టెర్మినాలజీ అండి, దీన్ని అంశాలు అంటారండి. ఓకే, వర్డ్ తెలుగులో అంశాలు అంటారు. ఓకేనా. ఓకే, 97 అంశాలు కలవు ఇది కేంద్ర జాబితాలో. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి 98 సబ్జెక్ట్స్, 98 సబ్జెక్ట్స్ అంటారు. అంశాలు అన్నిటికీ తెలుగు ఇంగ్లీష్ అదే ఉంటుందండి. సబ్జెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు. 97 సబ్జెక్ట్స్ ఉన్నాయి. రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు 98 ఉన్నాయి. మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని రాయనండి, చెప్తాను ఒకసారి. రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం ప్రారంభంలో ఒరిజినల్లీ 66 ఉన్నాయండి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 59 అంశాలు ఉన్నాయండి. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉన్నాయండి. ఇక్కడ మనకి 52 ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా సరే నేను చెప్పేది లక్ష్మీకాంత్ సార్ బుక్ని రెఫరెన్స్ DD బస్ PM బక్షి. సోర్స్ మీరు ఒరిజినల్ చూసుకోవాలి. మీరు గూగుల్ ఎతికారనుకోండి, ఇక్కడ ప్రారంభంలో 97 ఇవన్నీ కరెక్ట్గానే ఉంటాయండి. ఇక్కడ మారిపోతాయి, 100 అని చూపిస్తుంది మీకు. ఇప్పుడు మీరు గూగుల్ని కొన్ని రైట్ అవ్వచ్చు, అన్నీ కరెక్ట్గా ఉండవండి, అది చేంజ్ చేసుకోవాలి. బుక్లో మారింది. ఇక్కడ ఏంటంటే మీకు 61 అని ఉంటుంది, 66 కదా 61 ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ 66 అంశాలు ఉంటే ఇక్కడ 61 అండి. అందులో 5 అంశాలని రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా భరించారు. అందుకే 47 కాస్త ఈ 5 ఇక్కడ తగ్గి ఇక్కడ పెరిగినాయి. అదొక రాజ్యాంగ స్థానం, అదంతా ఇష్యూ అండి, చెప్తాను. అయితే ఈ 66 ప్రస్తుతం 59 అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే GSTకి సంబంధించి 2016లో చట్టం చేశారు. 2017 జూలై 1 నుండి అమలులోకి వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే వస్తు సేవల పన్ను అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో చేశారు. అది ఇంప్లిమెంటేషన్ యాక్ట్ 2017 జూలై 1. సో దాని ప్రకారం ఆ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఈ అంశాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి. అందుకని మీకు ఏదైనా డౌట్ వస్తే లక్ష్మీకాంత్ 6th ఎడిషన్ అండి మార్కెట్లో ఉంది, 2020 ఎడిషన్.
ఆ బుక్లో క్లియర్గా ఉంటుంది 98 సబ్జెక్ట్స్ చేంజ్ అయిన తర్వాత ఒరిజినల్లో ఉన్న వాటిలో ఏం చేంజెస్ లేవండి. ప్రజెంట్ ఉన్న వాటిలో మార్పులు చేర్పులు జరిగినాయి. అందుకని మీరు ఈరోజు డిసెంబర్ ఈ మంత్ కదండి, ఈ రోజుకి ఏ బుక్ చదివినా సరే మీరు నేను ఏదైతే చెప్పానో దాన్ని ప్రామాణికంగా తీసుకోండి. నేను చెప్పేది ఎవరు లేటెస్ట్ చెప్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్. వేరే పుస్తకాల్లో ఉన్నది మీకు అక్కడ రాంగ్ అయితే కరెక్ట్ చేసుకోండి, అంతేగాని దాన్ని ఆర్గ్యుమెంట్స్ అలా కాదు. నేను లక్ష్మీకాంత్ సార్ సోర్స్ బుక్ అని చెప్తున్నాను. క్లియర్గా షెడ్యూల్ అనే టాపిక్ చూసుకున్నా మీకు క్లియర్గా దొరుకుతుంది దాంట్లో ఇన్ఫర్మేషన్. సో ఇది అథెంటికేషన్ అండి. ఆ బుక్ కూడా మీరు సీరియస్గా ఆ బుక్లో ఒకసారి చూసుకోండి, దీన్నే చదువుకోండి ప్రామాణికంగా. అంతేగాని డౌట్స్ పడి గూగుల్లో వెతుక్కొని ఇలా ఉంది అలా ఉంది కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను బుక్ ఎందుకంటే మీరు కామెంట్స్ రూపంలో కూడా నన్ను అడగవచ్చు, కాకపోతే మీ క్లియరెన్స్ కోసం లక్ష్మీకాంత్ సార్ బుక్ అని చెప్తున్నాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెబుతున్నారు. గూగుల్లో ఎతికితే ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క పుస్తకంలో ఒకటి. వాళ్ళు అప్డేట్ చేయకపోతే అది నా ప్రాబ్లం కాదు. నేను అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటాను. 1-2 రెఫర్ చేసుకున్నాను. అలానే గూగుల్లో అన్ని చెక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఉండదు. టెక్స్ట్ బుక్స్ అథెంటికేషన్ అనే బుక్స్. సో 97 అంశాలు 98 అండి, 66, 59 అండి, 47, 52. అయితే ఈ 7th షెడ్యూల్ ఉంది కదండి, ఈ 7th షెడ్యూల్కి సంబంధించి మనల్ని అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చదవడానికి మనం కష్టంగా ఫీల్ అవుతుంది ఇలా చదివినప్పుడు. ఎందుకంటే ఈ అప్డేట్ చేసుకోండి ఇక్కడే ఒక మార్క్ పోతుంది. అంటే దీని నుంచి ఇందాక చెప్పింది ఒక లిస్టు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో దీన్ని బేస్ చేసుకొని మన భారత రాజ్యాంగానికి ఆధారమైన చట్టం ఏంటండి, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 1935 భారత ప్రభుత్వ చట్టమే మాతృక లేదా నకలు జిరాక్స్ కాపీ వంటిదని చెప్పుకున్నాం మన రాజ్యాంగానికి ఆధారం. అది ఇక్కడ రాసుకోవాలి. 1935 భారత ప్రభుత్వ చట్టం అండి. ఎగ్జామినర్ క్వశ్చన్ టఫ్ ఉంది లేదా కొంచెం ట్విస్ట్ చేసి అడిగారంటే మనం బాగా చదువుకుంటే ఈ రెండింటిలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తాం. కానీ ఎగ్జామ్ రాజ్యాంగం ప్రారంభంలో ఒరిజినల్లీ 97 సబ్జెక్ట్స్ కలవు, కానీ ఇండియన్ గవర్నమెంట్ భారత రాజ్యాంగానికి ఆధారమైన 1935 ప్రకారం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు కలవు అంటే ఎన్ని సబ్జెక్ట్స్ కలవు అని అడుగుతాడు. సో మనం ఈ చదవడానికే కష్టం అనుకుంటే ఇది బేసిక్ అనమాట. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్లో కూడా 1935 యాక్ట్ ప్రకారం ఎన్ని ఉన్నాయి, ఎన్ని జాబితాలు ఉన్నాయి, అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి తెలుసుకోగలిగితే బేసిక్ నుంచి ఇది బేసిక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ప్రస్తుతం. అప్పుడు మూడిట్లో ఎటువంటి డౌట్ ఉండవు. సో ఈ 2 అంశాలు నేను చెప్పిన విధంగా చదువుకొని మీరు ఇందులో అంశాలు సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే బట్టి పెట్టకండి. నేను ప్రతిసారి ఏదో ఒక లాజిక్ చెప్తుంటాను. మనకి ఈ అంశాల సంగతి చూసుకుంటే ఫస్ట్ది అయితే మాత్రం కేంద్ర జాబితాలో 59 అంశాలు కలవు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకుంటారు కండి, ఇది ఈజీ కదా. తర్వాత మీ అందరికీ 18th టేబుల్ వచ్చు కదండి, 18వ టేబుల్ వచ్చు కదా. 18 ప్రకారం 18 రోజులు ఎంత అండి, 18 తీసేయండి, 18 రోజులు 36. నెక్స్ట్ 18 3 సార్ 54. సో ఇక్కడ 18 ఎక్కడ ఉంది, కింద నుంచి రావాలండి. 18 రోజులు 36. నెక్స్ట్ 3 18 3 54. సో 18 రోజులు 36, 18 3 54 అనే అంక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే 59 ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 1935 యాక్ట్ ప్రకారం 18వ టేబుల్ గుర్తున్న సంగతి అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కానీ ఫస్ట్ది అందరు రాస్తారు కాబట్టి 59. కానీ మీకు లింక్ చెప్పాలంటే చెప్పొచ్చు, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతారు, గయ్యొద్దు. దాన్ని చదివేసుకున్నారు, దీన్ని గుర్తుపెట్టుకుని వెళ్ళాలని చూసుకోండి. సో ఈ 2 ఈజీ గుర్తుంటాయి. 18వ టేబుల్ వస్తే 2 18 3 54. జస్ట్ ఇది 59 మాత్రం కోడొద్దు, ఇది టేబుల్ రూపంలో చెప్పాను మీకు గుర్తుంటుందని. సో 1935 యాక్ట్ ప్రకారం రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు కలవు 54, కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇది 36. ఇలా చదివే బదులు 18వ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. అంటే దీన్ని ఫ్యాక్ట్ ఓరియంటెడ్ బేస్ చేసుకున్నట్టు ఇది ఒక క్వశ్చన్, లేదా షెడ్యూల్ బేస్ చేసుకున్నట్టు లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 ఏంటని ఒకటి. అలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా, లేదా విద్యా నుంచి ఏ జాబితా అంటే ఉమ్మడి జాబితా, శాంతి భద్రతలు అంటే రాష్ట్ర జాబితా అని చెప్పుకున్నాం. జిల్లా స్థాయిలో అండి చాలా స్థాయిలు అడిగాడు. ఒక్కసారి చూడండి ఇక్కడ జస్ట్ జిల్లా స్థాయిలో శాంతి భద్రతలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ వచ్చినాయి. జిల్లా స్థాయిలో శాంతి భద్రతలు ఎవరు చూస్తారండి మీకు అక్కడ? ఐఏఎస్, ఐపీఎస్, మున్సిపాలిటీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ అట్లా ఉంటాయండి. కలెక్టర్ చూస్తాడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఎట్టి పరిస్థితులు మర్చిపోకూడదు. శాంతి భద్రతలు అనగా లా అండ్ ఆర్డర్ మనం పోలీసులు అనుకుంటాం, కాదండి, వాళ్ళు కాదు, కలెక్టర్ చూస్తారు శాంతి భద్రతలు. అందుకని శాంతి భద్రతలు అనేది జిల్లా స్థాయిలో కలెక్టరు, రాష్ట్ర స్థాయిలో అంటే దేశంలో శాంతి భద్రతలు ఏ అంశంలో ఉంటుంది, రాష్ట్ర జాబితా. అందుకని శాంతి భద్రతలు చూడటంలో కనుక రాజ్యాంగం యంత్రాంగం అంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పక్షంలో గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన విధిస్తారని చదువుకుంటాం మనం. అందుకని శాంతి భద్రతలు ఇప్పుడు ఎవరు చూసుకోవాలి, రాష్ట్ర జాబితాలో ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆ శాంతి భద్రతలు చూడటం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను శాంతి భద్రతలు నా జాబితాలో ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత నాపై ఉంది. అది సక్రమంగా నిర్వర్తించిన పక్షంలో అది విఫలమైనప్పుడు రాజ్యాంగ యంత్రాంగం విఫలం అంటారు.
ఆ విఫలమైన సందర్భంలో గవర్నర్ అనుకోండి, మీరు గవర్నర్ మీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ విధిస్తారని గుర్తుపెట్టుకోండి. అప్పుడు శాంతి భద్రత అనే రాష్ట్ర జాబితాని అర్థమైంది, అది సరిగ్గా లేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారన్న సంగతి మీకు అర్థమైంది. కానీ జిల్లా స్థాయిలో శాంతి భద్రతలు అండి, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్. ఎవరు నిర్వహిస్తారంటే కలెక్టర్ అండి. ఇది స్టూడెంట్స్ మనం 5th 6th షెడ్యూల్ సంబంధించి టోటల్గా 12 షెడ్యూల్స్ అంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్లాస్లో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఈ థియరీ ఇదంతా రాయకుండా షెడ్యూల్ ఇచ్చి చెప్తుందండి, అది మీరు చదువుకోగలరు ఒక పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్. బిట్టు ఎలా వచ్చినా సరే గ్రూప్ 1 స్థాయి, గ్రూప్ 2 స్థాయి, సివిల్ స్థాయి అనవసరం అండి. మీరు కానిస్టేబుల్ నుండి ఐఏఎస్ వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా షెడ్యూల్స్ అనేది నేను చెప్పిన తర్వాత ఒక టాపిక్ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ 1000 క్వశ్చన్స్ చూడండి, మీరు ఏ 1000 క్వశ్చన్స్ చూడండి, షెడ్యూల్ నుంచి ఒక బిట్ కూడా మిస్ అవ్వదు. ఒక 2 వీడియోస్ 3 వీడియోస్ చెప్తాను, మహా అయితే 2 గంటల వీడియో చెప్తాను, మీరు చదివితే 1 గంట చదువుతారు. ఎప్పుడు కన్ఫ్యూజన్. నేను చెప్పిన తర్వాత దీన్ని కంప్లీట్గా చదివి ఈ టాపిక్ విన్న తర్వాత నేను సబ్జెక్ట్ చెప్పాను, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అది ఫ్యాక్ట్ ఓరియంట్ అవ్వండి, కాన్సెప్ట్ అవ్వండి, అనలిటికల్ అవ్వండి, ఏ క్వశ్చన్స్ అయినా సరే మీరు ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్లయితే నేను చెప్పింది ఎంతవరకు చెప్పాను మీకు ఎంత అర్థమైంది, ప్రీవియస్ క్వశ్చన్ చేస్తుంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు మొత్తం ఫార్మేషన్ మీకు అర్థమైంది. ఎప్పుడైనా నేను చెప్పింది థియరీ సబ్జెక్ట్ అండి, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అన్నీ కలిపి చదువుతున్నా. అంత నీట్గా చెప్పిన తర్వాత మీకు అది ప్రాక్టీస్ నీట్గా విన్న తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి. ఇది చదవకుండా నేర్చుకోకుండా అయితే చేయకండి. ఏదైనా డౌట్ వస్తే పాలిటీ ఎలక్షన్ కానీ చూసుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అఫీషియల్ సైట్ గవర్నమెంట్ సైట్లో చూసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది స్టూడెంట్స్ మనకున్న 12 షెడ్యూల్లో లాస్ట్ క్లాస్లో 4, ఇప్పుడు 3 తెలుసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ 4 చిన్నగా ఉంటాయండి, 7th షెడ్యూల్లో ఒక టాపిక్ లాంటిది, తర్వాత 8th కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందండి, తర్వాత 9th 10th 11th 12th అంటే డిఫరెంట్ ఒక్కొక్క షెడ్యూల్ ఒక టాపిక్ లాగా ఉంటుంది. ఎందుకంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీకు. ఆ షెడ్యూల్ ఏం చెప్తుంది అనేది మీరు చదువుకోలేరండి, క్లాస్ చెప్పాలి, దానికి అవసరం లేదు కదా. సో మీకు ఎంత క్లియర్గా అర్థం అవ్వాలో ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా మీరు చదివితే చూస్తే చాలు, షెడ్యూల్ అంటే అయిపోతుందని నమ్మకం మీకు ఉండాలి. సో అలానే నేను కూర్చి తీసుకొచ్చి ఒక చోట చేస్తున్నాను. సో సాధ్యమైనంత దీన్ని క్లియర్గా చదివి ఫస్ట్ ఒకసారి వినండి, తర్వాత 2సారి విన్నప్పుడు 3సారి నోట్స్ రాసుకోండి. మీ నోట్స్ రాసుకునే విధంగా ఉండడం కోసమే నేను క్లియర్గా రాస్తున్నానండి, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ పైపోయిన అలా కాదు, ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే స్టూడెంట్స్, దీనికి సంబంధించి ఇది ఒకటి చూసుకోండి, బ్రాకెట్లో రాసింది. రిమైనింగ్ అన్ని లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, వీటిలంటే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ రాశాను కాబట్టి సివిల్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా చెప్తున్నానండి. మళ్ళీ వాళ్ళకి ఒక సిలబస్ అలా ఏముండదు, అందరికి ఒకటే సిలబస్ ఉంటుంది, స్టాండర్డ్ని బట్టి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.